యెమెన్‌లో ఉన్న హౌతీస్ ఇప్పుడు పాకిస్తాన్ ఒక షిప్‌ని అటాక్ చేయడం, బాబ్ ఎల్ మండేబ్‌లో ముగ్గురు పాకిస్తానీ నావికులు చనిపోవడం. అంటే ఏంటి? యెమెన్‌లో ఉన్న హౌతీసు పాకిస్తాన్‌ని అటాక్ చేసినట్టే. పాకిస్తానే చెప్తుంది ముగ్గురు పాకిస్తానీ పీపుల్ చనిపోయారు నావికులు బాబ్ ఎల్ మండేబ్ దగ్గర. ఇక్కడ యెమెన్‌లో నుంచి ఒక మిసైల్ వచ్చి ఈ యొక్క లైబీరియన్ ఫ్లాగ్డ్ అంటే పాకిస్తాన్ వస్తున్న ట్యాంకర్‌ని పేల్చేయడం. అంటే ఇప్పుడు యెమెన్‌లో ఉన్న హౌతీస్ అంటే ఇరాన్ ప్రాక్సీసు, ఇరాన్ సపోర్టుదారులు హౌతీలు ఇప్పుడు సౌదీ అరేబియా అరామ్కో రిఫైనరీని అటాక్ చేయడం కాదు, ఇస్లామిక్ నాటోలో పాకిస్తాన్ మిత్ర దేశాన్ని అటాక్ చేయడమే కాదు, పాకిస్తాన్ కూడా ఛాలెంజ్ చేశారు. ఇక్కడ అసలైన విషయం ఏంటంటే ఇప్పుడు సౌదీ అరేబియా అరామ్కో రిఫైనరీ మీద, సౌదీ అరేబియా అబా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద, సౌదీ అరేబియా మీద వందలాది మిసైళ్ళు, వందలాది డ్రోన్లు వేస్తున్న హౌతీస్కి ఇగ్నెస్ట్గా పాకిస్తాన్ అసీం మున్నీరు, ఫీల్డ్ మార్షల్ అసీం మున్నీరు యుద్ధానికి వెళ్తాడు సౌదీ అరేబియా రక్షణ కోసం అని ఒక న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఎందుకంటే ఇప్పుడు సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ ఇస్లామిక్ నాటోగా ఏర్పడింది, మక్కా డిఫెన్స్ అగ్రిమెంట్. దీని ప్రకారం ఏంటి, ఒక్కళ్ళ దేశాన్ని మీద ఎవరైనా అటాక్ చేస్తే అందరూ కలిసి దాని మీద యుద్ధానికి వెళ్ళడం. ఇప్పుడు సౌదీని హౌతీసి అటాక్ చేస్తున్నారు. మరి సౌదీ రక్షణకే పాకిస్తాన్ హౌతీలతో యుద్ధం చేయాలి. ఇది పాకిస్తాన్, ఇది మొట్టమొదటి ఫస్ట్ టెస్ట్ అనమాట చైనా పాకిస్తాన్ ఆర్మీకి, ఎలా ఇస్లామిక్ నాటోని నిలుపుకుంటుంది అని. కానీ ఇప్పుడు పాకిస్తానీ పీపుల్ని, పాకిస్తానీ షిప్నే వీళ్ళు పేల్చేశారు. వస్తావా యుద్ధానికని. పాకిస్తాన్ ఏమంటుందో తెలుసండి, మేము హౌతీస్తో యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధంగా లేము అనే స్టేట్మెంట్ పాకిస్తాన్ ఇచ్చింది. అంటే ఇస్లామిక్ నాటో ఏమైంది, మక్కా డిఫెన్స్ అగ్రిమెంట్ ఏమైంది, ఆదిలోనే భస్మం. అంటే ఏదో క్యాజిల్ నిర్మిస్తారు కోటలు అనుకున్నాం, కానీ కోట కాదు, పునాది కూడా వేయకుండానే ఇటుకలు పేలిపోయినాయి అనమాట అక్కడ. ఇప్పుడు హౌతీస్ కేవలం నాన్ స్టేట్ యాక్టర్. యెమెన్లో హౌతీస్ అంటే 3,50,000 మంది ఇరాన్ నుంచి తెచ్చుకున్న ఖైబర్ షేకర్ను, ఫత్తా 1, ఫత్తా 2 లాంటి ఖదర్ లాంటి, సెజిల్ లాంటి మిసైల్ ఉన్నాయి. అక్కడ నుంచి తెచ్చుకున్న కామికోజ్ ఆత్మాహుతి దళం లాంటి డ్రోన్లు ఉన్నాయి. ఈ డ్రోన్లను కూడా భయపడి పాకిస్తాన్, ద గ్రేట్ ఫీల్డ్ మార్షల్ ట్రంప్ మాటలో చెప్పాలంటే, ట్రంప్ ద గ్రేట్ బిలవ్డ్ ఫీల్డ్ మార్షల్ అసీం మున్నీర్ అన్నారు కదా, అసీం మున్నీర్ హౌతీలతో యుద్ధానికి భయపడుతున్నారు. ఎందుకు అంటే ఇస్లామిక్ నాటో ప్రకారం అక్కడికి వెళ్ళి హౌతీస్తో యుద్ధం చేసి సౌదీ అరేబియాని రక్షించకపోతే సౌదీ అరేబియా ఇస్లామిక్ నాటో నుంచి బయటికి వెళ్తాం, అవసరం ఏంటి దానికి, లేదు. అంటే ఇస్లామిక్ నాటో ఆదిలోనే నాశనం అయిపోయింది. అంటే పాకిస్తాన్ ఇస్లామిక్ నాటోని ఇంత కష్టపడి అగ్రిమెంట్లు అయిన తర్వాత కూడా హౌతీస్తో యుద్ధానికి వెళ్తే ఇస్లామిక్ నాటో ఉంటుంది కదా అంటే, ఎందుకు అంటే పాకిస్తాన్ హౌతీస్ మీద గెలవలేదు, పాకిస్తాన్ సర్వనాశనం అయిపోద్ది. ఎందుకంటే ఈ హౌతీస్ని ఇజ్రాయెల్ ఓడించలేకపోయింది, ద గ్రేట్ సౌదీ అరేబియా ఎనర్జీ సూపర్ పవర్ ఓడించలేక 2021లో వాళ్ళతో శాంతి ఒప్పందం చేసుకుని బయటకు వచ్చింది. మళ్ళీ రీసెంట్గా యుద్ధం మొదలైంది. సౌదీ అరేబియా ఓడించలేకపోయింది. 4 లక్షల ఆర్మీ, 400 యుద్ధ విమానాలు ఉన్న సౌదీ రిచెస్ట్ ఆయిల్ పవర్ అదే హౌతీలను ఓడించలేకపోయింది, వెనక్కి వెళ్ళిపోయింది ఒప్పందం చేసుకుని. ఈవెన్ ఇజ్రాయెల్ ఓడించలేకపోయింది. తర్వాత అమెరికా అధ్యక్షుడు కూడా వాటి మీద F-16, F-32 బాంబర్లు ఉపయోగించిన వాళ్ళు ఆ యుద్ధ విమానాలను కూడా కొన్ని కూల్చేశారని రిపోర్ట్ వచ్చింది. హౌతీలను అమెరికా కూడా ఓడించలేక వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ ఓడించలేగలదా, ఓడించలేదు. అందుకే అది తెలిసి ఈ ఫీల్డ్ మార్షల్ ఏమంటున్నాడంటే, అసీం మున్నీర్ బాబోయ్, మేము హౌతీస్తో యుద్ధానికి మేము సిద్ధంగా లేము, యుద్ధాన్ని విస్తరించము అని సూక్తులు చెప్తున్నారు. అంటే ఇస్లామిక్ నాటో పోయినా పర్లేదు, కానీ హౌతీలతో యుద్ధానికి వెళ్తే పాకిస్తాన్ అస్తిత్వమే పోతుంది. ఎందుకంటే హౌతీస్ మీద పాకిస్తాన్ ఎయిర్ రైడ్ చేస్తే వెంటనే ఇరాన్ మిసైల్ తన ఖైబర్ షేకల్ని అవి కరాచీని కొడతాయి. ఎలాగా, ఈ ఇరాన్ ఏంటంటే డైరెక్ట్గా అటాక్ చేయదు, కానీ ఇరాన్ 2 విధాలుగా పాకిస్తాన్ నాశనం చేసేస్తాయి. ఒకటి ఏంటంటే ఈ సౌదీ యెమెన్లో ఉన్న హౌతీస్కి తన ఖైబర్ షేకర్ను, ఖదరు, సెజిల్ లాంటి మిసైల్ ఇస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, గ్వడారు ముఖ్యంగా కరాచీ పోర్టుని నాశనం చేసేస్తారు వాళ్ళు. తర్వాత ఒక్క పాకిస్తాన్ ట్రేడ్ షిప్ కూడా ఇక్కడ హర్ముజ్ స్ట్రైట్ నుంచి ఇరాన్ వెళ్ళనివ్వదు, ఈ బాబ్ ఎల్ మండేబ్ నుంచి హౌతీలు వెళ్ళనివ్వరు. మొత్తం పాకిస్తాన్ ట్రేడ్, ఆయిల్ అంతా పడిపోద్ది. పాకిస్తాన్ ఎకానమీ ఇప్పుడు మొత్తం పాకిస్తాన్ అంతా ఆయిల్, పెట్రోలు, గ్యాస్ రేట్ల కోసం ప్రదర్శనలు చేస్తున్నారు, అది ఇంకా ఎక్కువైపోద్ది, నాశనం. కరాచీ పోర్టు పోద్ది. ఇరాన్ ఏం చేద్దో తెలుసండి, ఇరాన్ ఏంటంటే తెలివిగా బలూచిస్తాన్కి సపోర్ట్ చేస్తే, ఎందుకంటే 1000 కిలోమీటర్ల బౌండరీ ఇరాన్తో బలూచిస్తాన్తో ఉంది. దానికి సిస్తాన్ ప్రావిన్స్ ద్వారా వాళ్ళకి ఆయుధ సహాయాలు అన్నీ వెళ్ళినాయి అంటే బలూచిస్తాన్ ఇప్పుడే స్వతంత్రం, ఇంకా పాకిస్తాన్ ఆర్మీ మొత్తం తరిమేస్తారనమాట. ఇది జరిగే విషయం.
దీంతో ఏమవుతుంది, ఇరాన్తో యుద్ధానికి వెళ్ళినా, హౌతీస్తో యుద్ధానికి వెళ్తే అసలు పాకిస్తాన్ అస్తిత్వమే ఉండదు. అందుకని ఫీల్డ్ మార్షల్ బాబోయ్ బ్రతుకుంటే బలుసోగు తినొచ్చు అనే సామెత ప్రకారం ఇప్పుడు ఏంటంటే హౌతీస్ మీద యుద్ధానికి వెళ్ళడం కంటే ఈ యొక్క ఇస్లామిక్ నాటో నాశనం అయిపోయినా పర్లేదని వదిలేశాడు. అంటే ఇప్పుడు సౌదీ అరేబియా ఆల్మోస్ట్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఏంటంటే చాలా ఉద్రేకంగా ఉన్నాడని తెలుస్తుంది. అరే ఏదో పాకిస్తాన్ ఇస్లామిక్ నాటో వెళ్ళి ఒప్పందం కుదుర్చుకుంటే పాకిస్తాన్ వచ్చి ఆర్మీని, నేవీని, తర్వాత ఎయిర్ ఫోర్స్ను ఉపయోగించి హౌతీలను ఆపిద్ది అనుకుంటే, ఇరాన్ నుంచి రక్షిస్తుంది అనుకుంటే, ఇది ముందే పోయింది. ఇంక ఇస్లామిక్ నాటో ఎందుకు అనే ఒకటి వచ్చింది. అంటే ఏంటి, ఇస్లామిక్ నాటో నాశనం అయిపోయింది. ఇస్లామిక్ నాటో లేదు. హౌతీలు అనే ఒక్కళ్ళు ఓడించేశారు పాకిస్తాన్ని. ఆల్మోస్ట్ యుద్ధంలోకి వెళ్లకుండా కూడా ఓడించారు. మరి ఫీల్డ్ మార్షల్ ఎందుకు వెళ్ళలేదంటే ఇంకో కారణం కూడా ఉంది. హౌతీస్తో యుద్ధానికి వెళ్తే పోరాడుతూ ఉంటాడు, కానీ ఇదే సమయంలో ఇక్కడ అటు ఆఫ్ఘనిస్తాన్ 2400 కిలోమీటర్ల బౌండరీ, ఇక్కడ ఇండియాతో 3310 కిలోమీటర్ల బౌండరీలో సైన్యం తగ్గిపోద్ది. మరి ఇండియాలో ఏం చేస్తాయి అదనమాట. సో పాకిస్తాన్ సర్వనాశనం అయిపోద్ది హౌతీలతో యుద్ధానికి వెళ్తే. చూడండి, ఇదే ట్రాప్ అయిపోవడం, చిక్మేట్ అయిపోవడం. అంటే ఇప్పుడు ఫీల్డ్ మార్షల్ చిక్మేట్ అయిపోయాడు గ్లోబల్ పాలిటిక్స్లో. ఇది ఇండియా ఆడిన ఒక అద్భుతమైన చతురత కలిగిన గేమ్. ఇస్లామిక్ నాటోనేమో ఇంకా ఈజిప్టులు రానిత్తలే, యుఏఈ, ఒమను డివైడ్ అయిపోయింది, ఇరాక్ డివైడ్ అయిపోయింది, ఇరాన్ ఎగ్నెస్ట్గా ఉంది. ఇజ్రాయిల్ ఇండియాలు చేసిన ఒక అద్భుతమైందన్నమాట. ఫీల్డ్ మార్షల్ పొరపాటున హౌతీస్ మీద యుద్ధానికి వెళ్తే పాకిస్తాన్ నాశనం అయిపోద్ది. ఇండియా గేమ్ చెక్మేట్ పెట్టేసింది. ఇప్పుడు స్టెప్ ఏంటి, హౌతీస్తో యుద్ధానికి వెళ్తే పాకిస్తాన్ నాశనం, హౌతీస్తో యుద్ధానికి వెళ్ళకపోతే ఇస్లామిక్ నాటో పతనం. ఇదనమాట ఇండియా ఆడిన ఒక అద్భుతమైన, ఇండియా ఇజ్రాయెల్ ఆడిన ఒక అద్భుతమైన చెస్ గేమ్. ఇదే ఒక చాణుక్య దౌత్య విధానం అని కూడా పేలవచ్చు అనమాట. ఒక అద్భుతమైన కూటనీతి యుద్ధం, దౌత్య యుద్ధంలోనే శత్రువుని ఓడించాలి, యుద్ధం చేసి కాదు. మోడీ దౌత్య విధానాన్ని హ్యాట్సాప్ అని అయితే మనం చెప్పాలి.